ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మనం సమ్మర్ సీజన్ ప్లాంట్ గురించి తెలుసుకుందాము. ఆ ప్లాంట్ గన్నేరు చెట్టు అండి. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది ఇళ్లలో పెంచుకుంటుంటారు కదా. సో ఈ ప్లాంట్ గ్రోత్ కానీ, సాయిల్ కానీ, వాటర్ కానీ అన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. దీంట్లో చాలా వరకు కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. పింక్, రెడ్, ఎల్లో, వైట్ ఇలా చాలా వరకు కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇది చాలా వరకు పొడవుగా పెరిగే ప్లాంట్ అండి. మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ ఎంత పొడవు పెరిగిందో. దాదాపుగా 7 నుంచి 8 అడుగుల వరకు ఇది బాగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ని మనం ఎండాకాలంలో వేసామనుకోండి దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడైతే ఎక్కువ ఎండ ఉంటుందో ఆ ప్రదేశాల్లో దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కోస్టల్ ఏరియా అనుకోండి చాలా వరకు బెస్ట్ అని నేను చెప్తాను. ఎక్కడైనా సరే ఇది బాగానే పెరుగుతుంది, కాకపోతే వేడిగా ఉన్న వాతావరణం అనేది దీనికి కంపల్సరీగా అవసరం పడుతుంది. దీని ఫ్లవర్స్ రావడం కూడా టెంపరేచర్ మీదనే ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం కుండీలో కూడా మనం పెంచుకోవచ్చు. అయితే ఇది ఎదిగేటప్పుడు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం కటింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి బ్రాంచెస్ని, ఇది చిన్న ట్రీగా బాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్కి ఎలాంటి సాయిల్ కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎలాంటి సాయిల్లోనైనా సరే అండి ఇది చాలా బాగా పెరుగుతుంది. గ్రౌండ్లో కూడా మనం వేసుకోవచ్చు. అయితే మనం కుండీలో వేసినట్లయితే వెల్ డ్రైన్గా ఉండాలి దాని సాయిల్ అనేది. అంటే సాల్ట్గా ఉన్న మట్టిలో అనుకోండి ఇది చాలా బాగా పెరుగుతుంది. అందుకనే ఇది కోస్టల్ ఏరియా ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కోస్టల్ ఏరియాలో ఇది చాలా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా దీన్ని హార్డీ ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇంప్యూరిటీ, దుమ్ము ఇలాంటి ప్రదేశాల్లో కూడా చాలా బాగా పెరుగుతుంది. అయితే ఈ ప్లాంట్ పాయిజనస్. దీని బ్రాంచెస్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఆకులు కానీ అన్నీ కూడా పాయిజనస్ అనమాట. ఇది ఎండిపోయిన తర్వాత ఈ ప్లాంట్ని ఒకసారి మనం కాల్చేసామనుకోండి దీని నుంచి వచ్చే దుమ్ములో కూడా పాయిజనస్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎలాంటి సాయిల్ అవసరమో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి ఎండ అనేది ఎలా ఉండాలో తెలుసుకుందాము. దీనికి ఫుల్గా ఎండ అనేది అవసరం అండి. అప్పుడు ఉన్నట్టయితేనే దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అయితే దీనికి గాలి, వర్షము ఇలాంటి వాటి వల్ల చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. వింటర్ సీజన్లో కొంచెం ఎక్కువగా లో టెంపరేచర్ అయినట్టయితే దీని ఆకులన్నీ కూడా రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ సీజన్ వచ్చేసి దీనికి డోర్మెంట్ పీరియడ్, అంటే కొంచెం రెస్ట్ తీసుకునే పీరియడ్ అనమాట దీనికి. సో ఆ టైంలో దీని గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు. ఇంకా ఫ్లవర్స్ అనేటివి కూడా కొంచెం ఎక్కువగా పుయ్యవు. ఇకపోతే ఈ ప్లాంట్ ప్రాపగేషన్ విషయానికి వస్తే కటింగ్ ద్వారా మనం చేసుకోవచ్చండి. హార్డ్గా ఉన్న స్టెమ్ తీసుకొని, అంటే ఒక 5-6 ఇంచెస్ స్టెమ్ తీసుకొని మనం కటింగ్ చేసుకొని మనం సాయిల్లో వేసినట్టయితే దీని గ్రోత్ బాగుంటుంది. అయితే ఏప్రిల్లో వేసినట్టయితే చాలా బాగుంటుంది గ్రోత్. ఇక ఫ్లవర్స్ విషయానికి వస్తే ఈ పూలను చూసారా బంచెస్గా ఉంటాయి ఇలాగా. ఈ ప్లాంట్కి ఫ్లవరింగ్ సీజన్ వచ్చేసి సమ్మర్లో ఉంటుందండి. మార్చి నుంచి స్టార్ట్ అయ్యి జూన్, జూలై ఎప్పుడైనా పూస్తాయి. అంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ బాగుండి సన్ బాగున్నట్టయితే వీటి ఫ్లవర్స్ అనేటివి బాగా వస్తాయి. ఈ ప్లాంట్ డెడ్ హెడ్డింగ్ అనేది కటింగ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇక ఈ ప్లాంట్కి వాటర్ ఏ విధంగా ఇవ్వాలంటే మనం సెప్టెంబర్ నుంచి వాటర్ అనేది కొంచెం తక్కువగా ఇస్తూ ఉండాలి. ఎందుకంటే డోర్మెంట్ పీరియడ్ కాబట్టి పూలు అనేటివి ఆ టైంలో ఎక్కువ పూయవు, అంటే రెస్టింగ్ పీరియడ్ అనమాట. సో ఈ ప్లాంట్కి ఆ టైంలోనే మనం ట్రిమ్ అనేది చేస్తూ ఉన్నట్లయితే సమ్మర్ కల్లా బ్రాంచెస్ అనేటివి చాలా బాగా వచ్చి పూలు అనేటివి బాగా పూస్తాయి. ఈ ప్లాంట్కి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే పెద్దగా అవసరం పడదండి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సినంత. అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు, అటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఎప్పుడన్నా ఇస్తూ ఉండొచ్చు. సాయిల్ మాత్రం ఎక్కువగా డ్రైగా మాత్రం ఉంచకూడదు, ఫ్లవర్స్ అనేటివి రావు. కాబట్టి మాయిశ్చరైజింగ్గా మాత్రమే ఉంచుకోవాలి సాయిల్ అనేది. ఇక పెట్స్ విషయానికి వస్తే ఇన్సెక్ట్స్, మీలీ బగ్స్, ఎఫెక్ట్స్, క్యాటర్పిల్లర్స్ లాంటివి చాలా వరకు ఈ ప్లాంట్ని అటాక్ చేస్తుంటాయండి. అందువల్ల ముందు జాగ్రత్తగానే మనం 15 డేస్కి ఒకసారి మనం నీమాన్ని స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, అలాంటివన్నీ కూడా ఈ పక్కకి అంటే ఆ ప్లాంట్ వైపుకి రావడానికి అవి అసలు ఇష్టపడవు. సో ఈ ప్లాంట్ని మనం ఎటువంటి మట్టిలోనైనా సరేనండి మనం పెంచుకోవచ్చు. ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాల్సినంత అవసరం లేదు. కాకపోతే దీనికి ఎండ అనేది కంపల్సరీగా అవసరము. ఎండ ఉన్నప్పుడే దీని ఫ్లవర్స్ అనేటివి బాగా పూస్తాయి. ఎండ తగ్గినప్పుడు దీని ఫ్లవర్స్ అనేటివి కొంచెం తగ్గడం అనేది జరుగుతుంది. ఇదండి ఈ ప్లాంట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా చెప్పదలుచుకున్నా అగదలుచుకున్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.